జగన్ మరో కోడికత్తి డ్రామాకు తెరలేపారని ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు విమర్శించారు. జగన్ పై దాడి వెనుక టీడీపీ హస్తం ఉందన్న విమర్శలను ఆయన ఖండించారు. ఎన్డీఏ కూటమి 160 స్థానాల్లో గెలుపు ఖాయమని సర్వేలన్నీ చెబుతున్నాయన్నారు. జగన్ బస్సు యాత్రలు తుస్సుమంటున్న నేపథ్యంలో సింపతి కోసం వైసీపీ కొత్త డ్రామాలు మొదలుపెట్టిందని ఆరోపించారు. జగన్ పై దాడి విషయం తెలిసిన వెంటనే టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు ఖండించారని స్పష్టం చేశారు. జగన్ కార్యక్రమంలో 3 గంటలు విద్యుత్ అంతరాయం కలగటం పలు అనుమానాలకు తావిస్తోందని అచ్చెన్నాయుడు అన్నారు. ఈ ఘటనపై ఎలక్షన్ కమిషన్ తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. అమరావతి ఏరియాలో జరిగినటువంటి బస్సు యాత్ర టోటల్ గా ఫెయిల్ అయింది. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి బెంబేలెత్తిపోయి ఏంటి పార్టీ పరిస్థితి ఇంత దారుణంగా తయారైందని చెప్పి కొత్త డ్రామాకి తెరలేపారు. దాడి జరిగిందని చెప్పి ప్రచారం జరిగినటువంటి ఒక్క నిమిషంకే క్యాట్ బాల్తో కొట్టేశారని చెప్పి బ్లూ మీడియా మొత్తం ప్రచారం చేసింది. దాడి జరిగిన 10 నిమిషాలకే ప్రతి ఒక్కడి చేతిలో ఒక ప్లే కార్డు పట్టుకుని ఇది చంద్రబాబు నాయుడు చేయించాడని చెప్పి ధర్నాలు రాస్తారోకాలు చేశారు. నేను అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి, ఈ ప్రభుత్వం ఎవరిది? మీ పర్యటనలో 3 గంటలు పవర్ కట్ అయింది. పవర్ కట్ 3 గంటలు అయ్యేటప్పుడు ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ ఎందుకు చేసుకోలేదు?